హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 89. బాలు అంది చిన్ని. ఆమె గొంతు ఎక్కడో అతి చిన్నగా వినిపించింది. ఆమె కంట్రోల్లో లేదు. తన శక్తి అంతా దూరమైనట్లు, శరీరం గాలిలో తేలుతున్నట్లు ఉండడంతో బాలుపై వాలిపోయింది చిన్ని. దేవుడా, ఒక్క ముద్దుకే పడిపోయిందిగా, దొంగ సచ్చింది. ఇలాగైతే దీంతో నేను కాపురం చేసినట్లే అని ఏ చిన్ని అన్నాడు ఆమె చెంపలు తడుతూ. నేను బానే ఉన్నాను అంది చిన్ని. తెలుస్తుందిలే ఎంత బాగున్నావో. చిన్న ముద్దుకి ఇలా అయితే రేపు నన్ను ఎలా తట్టుకుంటావే దెయ్యం అని చిన్ని మెడపై చేయి వేశాడు బాలు. నేనిప్పుడే వీక్గా ఉన్నా, ఇంకాస్త వీక్ చేయకు అంది చిన్ని గొనుగుతూ. నా కర్మ, భలే పెళ్ళాం దొరికింది కదా. చేయి వేస్తే ఎన్నిసార్లు హాస్పిటల్కి తీసుకెళ్లాలో అన్నాడు బాలు. ఓయ్, కొత్తలో అందులో సెన్సిటివ్ అమ్మాయిలకు ఇలాగే ఉంటుంది బాబు, కొంచెం నువ్వే అలవాటు చేసుకో అంది చిన్ని చిరుకోపంగా బాలు గుండెలపై కొరుకుతూ. నన్నే కొరుకుతావా దెయ్యం అని ఆమె భుజంపై ఒకటేసి, సరేలే ముందు నీ స్టడీస్ కంప్లీట్ చేయి, దీని సంగతి నేను చూసుకుంటా అన్నాడు బాలు. ఏం చేసుకుంటావు అంది చిన్ని కళ్ళెగరేస్తూ. ఇప్పుడు దాకా తెగులు తగిలిన కోడిలా పడిపోయావు కదే అని బాలు చిన్ని మెడపట్టి ఊపుతూ, నిన్నే చూసుకుంటా. ఇప్పుడు నీలో కలిగిన ఫీలింగ్స్ ఇంతకు మించి ఎక్కువ వచ్చేలా చూసుకుంటా అంటున్న బాలుని చూసి నవ్వుతూ, ఇంకా ఎక్కువ తెప్పిస్తే నీకే కష్టం అంది చిన్ని. పర్లేదులే, అక్కడ ఉండేది నువ్వే కదా, కష్టమైనా ఇష్టంగా భరిస్తాలే అన్నాడు బాలు అతని కళ్ళల్లోకి చూస్తూ. నేను చూసిన మొదటి రోజు అనుకోలేదు ఇలా నీలో కలిసిపోతానని అంది చిన్ని. చిన్ని మాటలకి ఆ రోజుని గుర్తు చేసుకున్నాడు బాలు. ఆమె గుండ్రటి కళ్ళు, రింగురింగుల జుట్టు, చిన్న పెదవులు, పాలుగారే కలర్. తను అంతకు ముందు ఎవరిని చూసినా పెద్దగా స్పందించని అతని మనసు ఆమె రూపానికి దాసోహం అయిపోయింది. పైకి చెప్పుడు కానీ చిన్ని రూపానికి ఈజీగా అట్రాక్ట్ అయిపోతాడు బాలు. ఇప్పుడు కూడా ఆమె నవ్వుతూ తలని అటు ఇటు తిప్పుతూ మాట్లాడుతుంటే ఆమె జుట్టు కూడా ఆమె తలకి తగ్గట్టుగా అటు ఇటు కదలడం చూస్తూ కళ్ళార్పడం మర్చిపోతాడు. కానీ ఆ ఫీలింగ్స్ ఏవి బయట పెట్టే రకం కాదు బాలు. సరే పదాం, ఇక వెళుదాం అని ఆమె ఫేస్ అంతా ముద్దులు పెట్టి గుండెలకి హత్తుకుంటూ, ఈ క్యూటిపై నాది, నా సొంతం అని మనసులో అనుకుంటూ తలపై ముద్దు పెట్టి పైకి లేచాడు. బాలు చేయి చుట్టుకొని వెనక్కి నడుస్తున్న చిన్నిని చూసి రామ్ అవనిలు నవ్వుకున్నారు. కళ్ళు ఆమెను చూడడంలో బిజీగా ఉండడంతో కనిపించే అంత దూరంలో ఉన్న రామ్ అవనిలను గుర్తించలేదు బాలు. నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా ఎదురుగా ఉన్నది ప్రేమ అయితే ఇలాగే ఉంటావురా బామర్ది అనుకున్నాడు రామ్ బాలుని చూసి. పడుతావు, ఇక చాలు ఇటురా అన్నాడు బాలు. నువ్వు ఉన్నావు కదా నేను పడితే పట్టుకోవడానికి, నాకేం భయం లేదు అంది చిన్ని నవ్వుతూ. ఆహా, నా మీద అంత నమ్మకం వద్దే బాబు, నేను పట్టుకోకపోతే మళ్ళీ చాలా ఫీల్ అవుతావు అన్నాడు బాలు. ఆ మాటలకు చిన్ని నవ్వుతూ బాలు మెడ చుట్టూ చేతులు వేసి, నేను ఒకప్పుడు మా నాన్నని అన్నయ్యని కళ్ళు మూసుకొని నమ్మేదాన్ని బాలు. ఇప్పుడు అందరికన్నా నాకన్నా కూడా నిన్నే ఎక్కువ నమ్ముతాను. నువ్వు నన్ను పట్టుకోకుండా వదిలేసినా సరే నేను నిన్నే నమ్ముతా అంటూ బాలు మెడ చుట్టూ చేతులు వేసి ఊగేదల్లా ఒక్కసారిగా
బాలు మెడ చుట్టూ ఉన్న చేతులను తీసేసి వెనక్కి వాలిపోయింది చిన్ని. ఏ పడతావే మెంటల్ అని ఒక్కసారిగా మోకాళ్ళపై వాలి చివరి క్షణంలో చిన్నీని పట్టుకున్నాడు బాలు. దాంతో చిన్ని కళ్ళు తెరిచి నవ్వుతూ, అర్థమైందా నా నమ్మకం ఏంటో అనడంతో, నన్ను భయపెట్టకే బాబు అని చిన్నీని పైకి లేపి గుండెలకి హత్తుకున్నాడు బాలు. అంతలో దగ్గు సౌండ్ వినిపించడంతో చిన్ని వెంటనే దూరం జరగాలని చూసిన బాలు వదలకుండా తలెత్తి రామ్ని చూసి చిన్నీని నిదానంగా వదిలిపెట్టాడు. పైకి లేచిన చిన్ని అన్నయ్య అని అవనిని చూసి చున్నీ కప్పుకొని ఉండడంతో, అయ్యయ్యో తడిచిపోయావేంటి వదిన అంది చిన్ని. మీ వదిన నా నుంచి పరిగెడుతూ నీళ్ళల్లో పడిపోయింది అని రామ్ అనడంతో రామ్ నడుముపై గిచ్చేసింది అవని. ఒసేయ్ అని రుద్దుకుంటూ, ఇటు సైడ్ ఏం చేస్తున్నారా అన్నాడు రామ్. మీకోసమే వెయిట్ చేస్తున్నాం బావా అన్నాడు బాలు. మా కోసం కాటేజ్ దగ్గర వెయిట్ చేయాలి కానీ కాటేజ్ నుంచి ఇంత దూరం ఎందుకు రావడం అన్నాడు రామ్. అంటే అలా ఇలా తిరుగుతూ ఇలా వచ్చేసాం అంతే అని బాలు అనడంతో, అరే బామ్మర్ది ఎవరికిరా చెబుతున్నావు నీ కథలు, నేను నీకన్నా సీనియర్ ఇక్కడ అని గుర్తుపెట్టుకో రామ్ అనడంతో బాలు నవ్వుతూ తల పక్కకు తిప్పుకున్నాడు. ఇంత టైం వరకు ఎందుకురా, ఎవరైనా లేస్తే ఏం చెబుతావు, కొంచెం ఇది ఉపయోగించు అన్నాడు రామ్ బాలు తలపై తడుతూ. అది పక్కనుంటే మనసు తప్ప ఇంకేం స్పందిస్తాయి అనుకున్నాడు బాలు మనసులో. మాటల్లో కాటేజ్ రావడంతో చిన్ని అవని వాళ్ళ కాటేజ్కి వెళ్ళిపోతే రామ్ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళారు. మరుసటి రోజు ఉదయమే బోట్ స్టార్ట్ అవ్వడంతో కొన్ని గంటల తర్వాత భద్రాచలం చేరుకున్నారు అందరూ. శారదా లక్ష్మి మళ్ళీ దర్శనానికి ముందు అందరూ స్నానం చేయాలనడంతో అందరూ ఒక రూమ్ తీసుకొని స్నానాలకు వెళ్ళారు. మగవాళ్ళు త్వరగా అయిపోయి పట్టు పంచెలతో సిద్ధంగా ఉండడంతో ఆడవాళ్ళు లేట్ అయ్యారు. ఈ ఆడవాళ్ళు ఎప్పుడూ ఇంతే, ఇంకా ఎంతసేపు అని ప్రసాద్, శరత్, నారాయణ అంటున్నా రామ్ నవ్వుకుంటూ, నాన్న వాళ్ళు మనలా చుట్టుకొని రాలేరు కదా అని అనడంతో అప్పటికి కానీ వాళ్ళు సైలెంట్ అవ్వలేదు. రే లడ్డుగా వాళ్ళంటే చీరలు, మీ అత్త డ్రెస్ వేసుకోవడానికే ఇంత లేట్ చేస్తే ఎలారా అని ఆగి, రే లడ్డు నీ షర్ట్ నా షర్ట్ సేమ్ కలర్ అని కొంపదీసి మీ అత్త మనకు మ్యాచింగ్ వేసుకొస్తుందా ఏంటి అని బాబుతో ఆడుతూ టైం పాస్ చేశాడు బాలు. అంతలో అవని వాళ్ళు రావడం చూసి, వచ్చేసారుగా పదండి అన్నాడు శరత్. ఈ పెద్ద లడ్డు ఎక్కడా అంటూ వాణితో శారీని సర్దించుకుంటున్న చిన్నీని చూసి, డాక్టర్ పాప కూడా చీర కట్టిందా అని జుంకాలు చెవికి వేసుకుంటూ వచ్చి, బాగుందా అంది చిన్ని బాలుని చూసి. అందరూ తన వైపే చూడడం చూసి వీళ్ళందరి ముందు ఇది అడగడం అవసరమా అనుకుంటూ చిన్నీని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక బాగుందని జడకి వేసిన బ్యాండ్ తీసేసి, చిన్న క్లిప్ పెట్టుకో ఇప్పుడు బాగుంటుంది అన్నాడు బాలు. పిల్లలు సంతోషంగా ఉంటే చాలని ఈసారి అందరితో పాటు వాణి కూడా దేవుడిని అదే కోరుకుంది. కానీ వాణి కళ్ళకు మెరూన్ కలర్ షర్ట్లో బాలు, శివాంష్ అదే కలర్ శారీలో ఉన్న చిన్నీని ముగ్గురు ఒకే దగ్గర ఉండడం చూసి కొడుకు గుర్తుకు వచ్చి వాణి మనసు భారమైపోయింది. అమ్మా నా కోసం బాధపడకు, చిన్ని చూడు ఎంత ఆనందంగా ఉందో, నా గుర్తుగా నా కొడుకు ఉన్నాడుగా, ఇలా బాధపడకు నువ్వు అని కొడుకు తన కళ్ళు తుడుస్తుంటే వాణి బాధగా కొడుకు చెంపపై చేయి వేసి
నీ కొడుకు నీ చెల్లిని అస్సలు వదలడు నానా అంది వాణి. చెల్లినే కాదు, బావని కూడా వదలడు. చూడు, వాళ్ళ దగ్గర ఉంటే వాడసలు ఎవరిని పట్టించుకోవడం లేదు అని వాణి కొడుకు అంటుంటే, బాలు చాలా మంచి వాళ్ళు నాన్న అంది వాణి. నాకు తెలుసమ్మా, అందుకే చెల్లి ప్రేమకు అడ్డు చెప్పకు. నేను మీ మనసుల్లో మీకు దగ్గరగానే ఉన్నాను అంటున్న కొడుకు చెంపపై ముద్దు పెట్టింది వాణి. వాణి వాణి అని అరుస్తూ ఏమైంది అన్నారు లక్ష్మి శారద వాళ్ళు కంగారుగా. అంతలో వాణి ప్రేమ తొలగడంతో, ఏం లేదు శారద, నా కొడుకు గుర్తొచ్చాడు అంతే అంది. మరోసారి బాలు చిన్ని శివాంష్ని చూసి మనస్ఫూర్తిగా నవ్వుతూ వాళ్ళతో వెళ్ళింది. అందరూ పూజా సామాగ్రి తీసుకొని దర్శనానికి వెళ్లారు. కొంత సమయం తర్వాత మనస్ఫూర్తిగా ఆ సీతారాములని దర్శించుకున్నారు.